ఈ 6 గ్యారెంటీలు 66 అబద్ధాల మీద ఒక చార్జ్ షీట్ పెట్టి మేము కాంగ్రెస్ వాళ్ళని ప్రజా కోర్టులో నిలబెట్టడం జరిగింది. ప్రజా కోర్టులో నిలబెడితే మా రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, ప్రధానమంత్రి డిబేట్కి వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా అని చెప్తాడు. ఈ క్యారెక్టర్ లేని వ్యక్తి, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వ్యక్తి, ఎప్పుడు అవకాశం దొరికితే పార్టీ మార్చే వ్యక్తి, మా యొక్క నిబద్ధతతో ఈ దేశం కోసం నా దేహం అంకితం అని చెప్పేసి, నా క్షణం నా కణం భారత్ మాతకు అంకితం, నా బీద పిల్లల కోసం అంకితం అని చెప్పేసి పనిచేసేటటువంటి నరేంద్ర మోదీ గారిని, కిషన్ రెడ్డి గారిని ఆయన అడిగే హక్కు లేదు, నైతిక విలువ లేదని చెప్పేసి సందర్భంగా నేను పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఈ 6 గ్యారంటీలు, నీవు చెప్పినటువంటి వాగ్దానాలు, రైతుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నీవు ఒకవేళ తప్పిదం చేస్తే నిన్ను అడుగడుగున నిలదీసి మేము ప్రజలకు అండ ఉంటాం, ప్రజలారా భయపడకండి, ఢిల్లీ నుండి గల్లీ వరకు భారతీయ జనతా పార్టీ మీ ఎంబడి ఉండదు. ఈ అబద్ధాల కోరు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన బాధ్యత నీకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో అండగా నిలబడాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. జై భారత్.